పైలట్‌లకి ఇంత సమయం రెస్ట్ ఇవ్వండి. 10 గంటల పాటు డ్యూటీ చేయించుకొని 12 గంటలు పడుకోనివ్వండి. వారానికి 2 రోజులే నైట్ డ్యూటీలెయ్యండి. అట్లాగే వారం మొత్తం మీద ఓ 40 గంటలకు మించి పని చేయించుకోకండి. ఇవన్నీ పైలట్ సురక్షితంగా ఉంటే విమానం సురక్షితంగా ఉంటుంది కదా! అన్న ఉద్దేశ్యంతో ఏడాది క్రితం చెప్పినటువంటి నిబంధనలు ఈ రోజు వరకు అమలు చేయకపోగా ఒక రకంగా రివర్స్ బ్లాక్‌మెయిల్ చేసేదరు ప్రభుత్వాన్ని ఇండిగో వాళ్ళు. అత్యధిక సర్వీసులు నడిపేటటువంటి ఇండిగో. తను కొత్తగా ఏం చేయాలి ఈ ఏడాదిలోపు? పైలట్‌లని నియమించుకోవాలి. నియమించుకోలేదు. కొత్తగా నియమించుకోల. ఏం చేస్తాడులే ఎవడన్నట్టుగా సాగింది. కరెక్ట్‌గా అమల్లోకొచ్చేటప్పటికి 2 రోజుల నుంచి పైలట్లు లేరు అన్న పేరుతో కావాలని విమాన సర్వీసుల్ని ఆపేసింది. నిలిచిపోయినాయి అక్కడే. ఒక్కసారిగా విమానం టికెట్ల రేట్లు ఇండిగో పెద్ద సర్వీస్ ఏజెన్సీ ఆగిపోయేటప్పటికి మిగతా టికెట్ రేట్ ఎట్లయిపోయిందంటే కాశీకి 70,000, 80,000 హైదరాబాద్ టు విజయవాడకి 60,000 రూపాయల దాకా పలికింది. విజయవాడ టు ఢిల్లీకి 80,000 దాకా పలికింది. ఢిల్లీ టు ముంబైకి 60, 80,000 ఇక ఇష్టం 10,000కి తక్కువ లేదు. 10,000 అనేది లేనే లేదు. 20,000, 30,000, 40,000, 50,000, 80,000 దాకా వెళ్ళిపోయింది. ఈలోపు పార్లమెంట్‌లో రచ్చ జరిగిపోయింది. కాంగ్రెస్సు, ఎన్డీఏ కూటమోళ్ళు నిలదీసేశారు. దాంతో అర్జెంట్‌గా సీన్ మార్చేసేసి ముందు ఇప్పటికిప్పుడు ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని పక్కన పెట్టేసి చేసుకోండ్రా నాయనా అని చెప్పారు. దాంతో ఇప్పుడు మళ్ళీ పైలట్‌లకి విపరీతమైన వర్క్ లోడు. సేమ్ టైమ్ మళ్ళీ ఎప్పటినుంచి అమలు చేస్తారో తెలీదు. ఓవరాల్‌గా ఇండిగో కారణంగా గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ నిలబడిపోయారు. విమానాశ్రయాల్లో కేకలు, అరుపులు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్ కంటే దారుణంగా తయారైపోయింది. తగిన సదుపాయాలు కనీసం ఆళ్ళ ఫ్లైట్‌లు క్యాన్సిల్ అయినప్పుడు దాదాపుగా 600 ఫ్లైట్‌లు క్యాన్సిల్ అయ్యి సర్వీసెస్ క్యాన్సిల్ అయితే, క్యాన్సిల్ అయినప్పుడు ఆ టైంలో స్ట్రక్ అయిపోయినప్పుడు భోజనాలు ఏర్పాటు చేయాలన్నటువంటి కనీస స్పృహ కూడా లేకుండా చేసుకొచ్చింది. ఒక కమ్యూనికేషన్ లేదు. ఎర్ర బస్సులు నడిపే రోజుల్లో ఎట్టుందో ఆ స్టేజ్‌లో ఎయిర్ బస్సులు నడిపింది ఇండిగో. పరువు తీసేసింది.